ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి, ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days. మరి రెండు వాక్యాల యొక్క అర్థం ఏంటి మీరు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే ఏంటి, ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే ఏంటి, గెస్ చేయండి చూద్దాం. రెండు వాక్యాలలో ఒక అంటే కెన్ను మరియు కుడ్ ఈ రెండు పక్కకి పెడితే ప్రతి పదం సేమ్ ఉన్నాయి. లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అనేది కామన్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ కూడా కామనే ఉంది. మరి ఏది ఎప్పుడు వాడాలో చూద్దాం. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటేనేమో నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలను అని అర్థం. మరి రెండో వాక్యం ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని అర్థం. అంటే కెన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలంటే ఒక పని చేయగలను, ఇంకా జరగలేదు, చేయగలను ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను ఒక పని చేయగలను అనేటప్పుడేమో కెన్ వాడండి. అందుకే ఇక్కడ ఏముంది, ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days, 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. నెక్స్ట్ కుడ్ ఎప్పుడు వాడాలి, గతంలో నేను ఒక పని చేయగలిగిన అని చెప్పేటప్పుడు గతంలో చేయగలిగిన పనులకు కుడ్ వాడాలి. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అంటే నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని అర్థం. మీకు ఈ రెండు వాక్యాల యొక్క తేడా చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతతో సెలవు. థ్యాంక్ యూ.